గుత్తిలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ 44వ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తి, పామిడి మండలాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువనేత గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటికి 44 వసంతాలు పూర్తి చేసుకుందని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలోనే అధికారంలోనికి తీసుకువచ్చిన రాజనీతిజ్ఞుడు నందమూరి తారక రామారావు గారని పేర్కొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగోని కోసం మనకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పాటుపడ్డారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, యుగ పురుషుడు, తెలుగు జాతి కోసం దిశా దశల నిర్దేశం చేసి అహర్నిశలు సేవలందించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారని తెలియజేశారు. నేటి కార్యకర్తలు, యువ నాయకులు ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదంలోనికి తీసుకువెళ్లాలని తెలిపారు. అదేవిధంగా ₹2 కిలో బియ్యం, విద్యకు సంబంధించిన ఎన్నో సంక్షేమ గురుకుల పాఠశాలలను స్థాపించి విద్యావేత్తగా పడుగు బలహీన వర్గాల వారికి రాజకీయ జీవితాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి, మహాపురుషుడు ఆయనని తెలియజేశారు. అనంతరం గుత్తి, పామిడి, పెద్దవడుగూరు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు గుమ్మనూరు ఈశ్వర్ శాలువాతో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దిల్ కాశీనా, కురుబ కుల్లాయప్ప, మాజీ వార్డు సభ్యులు ఈరన్న, బేతపల్లి మహబూబ్లను ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్ చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంపీ చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రతాప్, చికెన్ సీనా, శ్రీపురం లింగమయ్య, కోనంకి కృష్ణ, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాలు సునీత, సరోజమ్మ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీరు అనుకోవచ్చు, టేబుల్ లేదు, చైర్ లేదు, ఏమందరూ నిలబెట్టడం అనేది పనిష్మెంట్ లా ఉంది. లేదు, ఈరోజు 44 ఫార్మేషన్ డే. మన సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ముందు మేము చైర్లో కూర్చుంటే బాగుంటుందనే కారణం, వాళ్ళ ముందు మేము చైర్లో కూర్చుంటే బాగుండదు కాబట్టి 1 గంట లేట్ అయినా నిలబడే మాట్లాడాలని చెప్పి నేను ముందుగానే వాళ్ళకి చెప్పి, ఏ చైర్లు ఏంటండి నిలబడే మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మన సీనియర్ల గురించి మాట్లాడతాం. ఈరోజు 2024లో ఫలానా క్యాండిడేట్ ఇట్లా గుంటూరు జయరామని చెప్పి చెప్పే లోపలనే 3 మండలాల నుంచి ప్రతి ఒక్కరు కాల్ చేసి, అన్నా నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్పి ఎంతో మంది మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఏ ఇంటికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఒక్క ఊర్లో కూడా ఒక్క మనిషితో కూడా నెగిటివ్గా మాకు రాలే. అంటే ఈ ఫలానా క్యాండిడేట్ వచ్చినాడు, మీరు ఏం చేసినారు అని చెప్పి ఎవరు మమ్మల్ని ప్రశ్నించి కూడా లేదు. ఎందుకంటే వేరే కాన్స్టిట్యూన్సీలో నేను తిరిగినా, వేరే పార్టీలో ఉన్నప్పుడు తిరిగినా, ఆ డిఫరెన్స్ కనిపించింది. ఎందుకంటే ఇక్కడ నాటింటే ఈ సీనియర్లు, మన సీనియర్లు ఏదైతే ఈ తెలుగుదేశం జెండా అనేది నాటినారో, ఆ రూల్స్ ఫాలో అవుతున్నారో దాన్ని బలంగా నాటినారు. ఈరోజు ఆ వయసు నేను ప్రతిసారి చెప్తానంట, 32 ఏళ్ళు ఇంత జనం నన్ను ఆదరిస్తున్నారంటే నేను చేసుకున్న అదృష్టము. ఈ మన పార్టీలో ఉన్న సీనియర్లు చేసింటే వాళ్ళు నాకు ఒక దారి ఎంత ఈజీగా చేసినారంటే, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఊర్లో కూర్చున్నా, ఏ ఊర్లో ఇప్పుడు ఈ మధ్య నేను ఏదైనా ప్రోగ్రామ్స్కి వెళ్తా ఉంటా, చిన్న పిల్లల నుంచి ముసలాళ్ళ వరకు ఈశ్వర్ 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 అని చెప్పి వాళ్ళ నోట్లో నేను నానుతున్నా. నేను చాలా అదృష్టం చేసుకున్నాను ఈ వయసులోనే. అట్లా నాకు గుర్తి పాపి అనేది అది నాకు దేవుడు అలా రాసి పెట్టి, నువ్వు ఈ దారిలో నడుచు, నిన్ను దేవుడు అక్కడ దేవుడు అక్కడుంటే మా జనాలు నిన్ను ఒక కొడుకులాగా, తమ్ముడులాగా చూసుకుంటారని నాకు ఆ యూనివర్సిటీ నన్ను చుట్టి పంపించినట్టు ఉంటుంది నాకు ప్రతిసారి. తర్వాత మన సీనియర్ అంటే ఈరోజు ఈ కండువా వేసుకున్నామంటే ఆయనే కారణం.
ఇంట్లో కూడా చౌదరి చెప్పినట్టే నేను ఇంట్లో కూడా నాతో కూడా డిఫెక్ట్ అంటే నేను నాన్న కూర్చున్నప్పుడు కొన్ని ఏదైనా పార్టీ మీటింగ్లో గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఈ కొన్నేళ్ళు ఈ పార్టీలో ఉన్నావు, కానీ నా పార్టీ స్టార్ట్ అయింది తెలుగుదేశము గర్వంగా చెప్తాను. ఆయన రాజకీయం స్టార్ట్ అయింది కూడా తెలుగుదేశమే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆయన ప్రూవ్ చేసుకొని తర్వాత ఇప్పుడు మరి ఎందుకంటే నాకు అవకాశం ఉంది నా పార్టీ, ఎందుకంటే నా రాజకీయం స్టార్ట్ అయిందే తెలుగుదేశం నుంచి. ఈ రోజు మనం ఇంత గొప్పగా మా తెలుగుదేశం మన తెలుగుదేశం అని చెప్పుకుంటున్నామంటే సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒకప్పుడు సినిమాలో చూస్తే దేవుడు అనుకునేవాళ్ళు. పెట్టిన 9 నెలల్లోనే ఏ పార్టీ కూడా అధికారం చూడలేదు. అలాంటిది అంత పెద్ద కాంగ్రెస్ పార్టీని ఢీకొని ఆయన పెట్టిన 9 నెలలకే సీఎం అయినాడు. సీఎం అయిన తర్వాత మరి ఆయన ఎంత బాధ పెట్టారో, ఆయన దింపాలని చెప్పి ఎంతో ఇది చేశారు. ఆయన తర్వాత మన నారా చంద్రబాబు గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈరోజు మరి మనం కండువా వేసుకొని మరీ ప్రౌడ్గా మనం చెప్పుకుంటున్నామంటే ఆయన లేకపోతే పార్టీనే లేదు. ఈరోజు దాని తర్వాత లోకేష్ అన్న మనం చాలా అదృష్టం చేసుకున్నాం. ఒకప్పుడు మీ లోకేష్ అన్న అంటే ఏదో ఆయన మనకి ముందు అంటూ ఉంటాడో లేదో, పార్టీని కాపాడుతాడో లేదో, కానీ అందరినీ ఇప్పుడు రాంగ్ గా ప్రూవ్ చేసి సీఎం కొడుకైతే ఇలానే ఉండాలి, ఎన్టీఆర్ మనోడంటే ఇలానే ఉండాలి, ఇలానే ఉంటాడా అన్నట్టు ప్రూవ్ చేసుకున్నాడు ఈరోజు. తర్వాత మామ చెప్పినట్టే డీలిమిటేషన్ అని చెప్పి ఒక వారం నుంచి ప్రచారం జరుగుతూ ఉంది. కొంతమందికి ఏమంటే వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీ వదిలిపెట్టి ఆలూరుకి పోతారు, మళ్ళీ రారు. ఎక్కడికి పోము, ఏమి లేకున్నప్పుడే మమ్మల్ని ఇంత ఆదరించినారు. రేపు పొద్దున డీలిమిటేషన్ అయినా కానీ కాకపోయినా మేము ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాం, మా ఊపిరినంత వరకు మీకోసం సేవ చేసుకుంటే ఉంటాం. నాకు కుటుంబం నాకు పెద్ద ఫ్యామిలీనే ఇచ్చింది, ఒక సైన్యమే నాకు ఒక దారి చూపించింది ఈరోజు. అలాంటిది ఈ జాగాను వదిలేసి మేము ఎట్లా పోతాము? మీకు ఏదన్నా అట్లా ఆశలున్నా, మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా ఈరోజు క్లారిటీ ఇస్తున్నా. రేపు ఏమైనా కూడా మేము ఇక్కడే ఉంటాం, మీతోనే ఉంటాం, మీకోసమే పనిచేస్తాం. తర్వాత సీనియర్లు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ సన్మానం చేసి తర్వాత వాళ్ళతో కూర్చొని ఏదో టేబుల్లో కూర్చున్నట్టు కాదు, ఒక భోజనం ఏమంటే పండుగ భోజనం లాగా వాళ్ళతో కూర్చొని భోజనం చేయాలని నాకు ఒక కోరిక ఉంటా. కాబట్టి అదే కోరిక మేరకు అందరినీ ఇంట్లో కూర్చొని మనంతా భోజనం చేద్దామని చెప్పి కోరుకుంటుంది.